ఏంటి? ఏమండి ఒకసారి మీ అమ్మాయిని పిలుస్తారా? అది అమ్మాయి కాదు, నా వైఫ్. ఏజ్ అబౌవ్ 40. ఎర్లీగా బట్టతల వచ్చి మీరు పొరపాటు పడుతున్నారు. బాల బట్టతల. నేను అడిగేది మీ కూతురు ఇందు గురించి. ఓ, వీడి గురించి నేను కూతుర్ని కనాలా? ఏంటి, లవ్ అఫైరా? ఎగ్జాక్ట్లీ. అంటే నువ్వు నాకు అల్లుడు అన్నమాట. అచ్చి బాబోయ్. అయ్యో, ఎంత బ్రహ్మాండంగా సిగ్గుపడుతున్నావయ్యా. థ్యాంక్ యూ అండి. ఇంత అందమైన అల్లుడు ఉన్నాడన్న సంగతి మా అమ్మాయి నాకు ఎప్పుడు చెప్పలేదే. అంటే ఆ అమ్మాయి ఇంకా కమిట్ అవ్వలేదండి. కమిట్ అయిన తర్వాత మీకు చెప్తామని. ఓహో, అమ్మాయి కమిట్ అవ్వలేదు, నువ్వు కమిట్ అవ్వలేదు. మీ ఇద్దరు కమిట్ అవ్వడం కోసం, నన్ను కమిట్ చేయించడం కోసం నువ్వు ఇక్కడ కమిట్మెంట్ కోసం వచ్చావు అనమాట. ఓయ్, ఏంటి బొమ్మను చూపిస్తున్నావా? నాకు అసలు పిల్లలే లేరు. పిల్లలు లేరా? ఈ అమ్మాయి అలా చెప్పింది ఏంటి? హలో, లోపల ఉంది మా ఆవిడ. ఎల్లెల్ల. అమ్మాయి అంటే అమ్మాయి, నాకైతే ఇద్దరు పెళ్ళాలు నలుగురు కూతుళ్ళు ఉన్నట్టు. ఎవరికి తెలుసు, నీలాంటి అంకుల్సే చాటుగా సెకండ్ సెటప్లు పెట్టేది. ఏం మాట్లాడతావు నువ్వు? ఏం మాట్లాడతావు నువ్వు? వెళ్ళవా. You respect and take respect. I respect the respect and respect. సెకండ్ సెటప్ అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. ఎవరా ఊహ? అంత అందంగా ఉంటుందా? ఎన్నాళ్ళ నుంచి నాకు తెలియకుండా మెయింటైన్ చేస్తున్నావు? శశికళ, నన్నే అనుమానిస్తున్నావా? ఆ కుర్రోడు ఉత్తిత్తు బొమ్మేశాడంతే. ఇది బొమ్మంటే. నీకు ఇంకొక సెటప్ ఉందని చెప్పడానికి నీలాగా అబ్బాయికి పని పట్ట లేదనుకున్నావా? నో సౌండ్. అలాగే. నో సౌండ్ అన్నానా? ఎక్కడుందా ఫ్యామిలీ? ఆహా, దేవుడి మీద ఒట్టా. సరే, ఇంతకీ ఏ దేవుడి మీద ఒట్టేయాలనుకున్నావు? నమో వెంకటేశ, నమో తిరుమలేశ. కృష్ణుడా? అంటే నువ్వు 8 సెటప్లు పెట్టావా? నార్మల్, వీడు రాముడు అంట. వెళ్ళు, ఆ కుర్రని తీసుకొచ్చి నీకు ఇంకో భార్య పిల్లలు లేరని నాకు చెప్పించు. ఆ తర్వాతే నీకు ఇంట్లోకి ఎంట్రీ. లేదా 100కి డైల్ చేసి గృహింస చట్టం కింద కేసు పెట్టి లాఠీతో పొడిపిస్తాను. ఏం చేస్తాను? వెళ్ళు, వెళ్ళహే. ఓకే నో ఓకే. మొన్న మీరు మా ఇంటికి వచ్చినప్పుడు నేను కొంచెం ఓవర్గా రియాక్ట్ అయ్యాను కదా. అయ్యో, 2-3 తిట్లు కూడా తిట్టినట్టున్నాను. తిట్టావు? ఓ, ఐఎమ్ సారీ. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ దట్. మన కర్మగాలితే అలాగే మాట్లాడుతుంటాం, తప్పదు. ఇఫ్ యూ డోంట్ మైండ్ ఓసారి పక్కకు వస్తారా ప్లీజ్? పక్కరారా. ఎలా కనిపిస్తాను రా నీకు? గురుజీ, మీరు నాకు కాఫీ ఆఫర్ చేయడం కొత్తగా ఉంది సార్. నేను ఎప్పుడు కొత్తదనం కోసం ప్రయత్నం చేస్తాను కదరా. అవునండి. ఇక్కడంతా అమ్మాయిలు ఉన్నారు, కాస్త కేర్ఫుల్ గా చూసుకో. అలాగేనండి. Excuse me, this is my seat. గుర్తుపట్టలేదు అనుకుంటా. ఏడ్చేవాళ్ళు రా. ఓ, ఎక్స్క్యూజ్ మీ సార్, కాఫీ పెట్టు. అలాగే సార్. మేడం, బాయ్ ఫ్రెండ్ ఉండగా బిల్లు మనం కడితే బాగుండదేమో. You're right. Sidhu, come on. ఏంటి? Please pay the bill. నేనా? టేబుల్ నెంబర్ 11. అలాగే. Yes. Okay. Bye. Bye, darling. Come, girls. Let's move. కూర్చోరా. సార్, అరే పీకే బాబు, వాట్ ఇస్ దిస్? నా కొలిగ్ పోయి నా కాలం పడతావిటి మరి మీరు పబ్లిక్. ఎలా అర్థం చేసుకున్నారా? లేకపోతే ఏంటి? లెసన్స్ కూడా ఓపారా? హలోరే, లేకండి లేకండి. దెబ్బలేం తగలేదుగా? ఎక్స్క్యూజ్ మీ, నా ఫ్రెండ్ ఒకరు వస్తున్నారు, వెయిట్ చేస్తాను. నో రిజర్వేషన్. ఈ చైర్ నాది, ఈ టేబుల్ నాది. బిల్లు? బిల్లు కూడా నాది. కాఫీ సార్. ఓకే. బిల్ సార్. ఓ, సో ఫాస్ట్. Thank you, sir. చెప్పానుగా, బిల్లు కూడా నాదే. ఓకే, హ్యావ్ ఎ నైస్ డే. మీరేం చెప్పక్కర్లా. 3650. దత్తు, సార్, లోపల ఏం జరుగుతుందో అర్థమైందా? తెలియట్లేదు గురుగారు. గ్లాస్ రూమ్ కదా. ఆ సిద్ధార్థ గడు తన పాపులారిటీని అడ్డం పెట్టుకుని ఆ అమ్మాయిని ట్రాప్ చేశాడు. ట్రాప్ చేసిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసు కదా? తెలీదు గురుగారు. ఆ అమ్మాయి వంక చూడేం మాట్లాడుతుందో. నిన్ను నమ్మి నా సరస్సు అర్పించాక ఇప్పుడు నాకు సంబంధం లేదంటావా? సిద్ధార్థ, నువ్వు అర్పించింది నన్ను చూసి కాదు, నా పాపులారిటీని చూసి. అయినా నీలాంటి వాళ్ళని ఎంతమందిని చూశాను, నువ్వేం ఫస్ట్ టైం కాదు. అప్పుడు ఆ అమ్మాయి నా కడుపులో పెరుగుతున్న నీ పాపానికి నేను తల్లిని కావాలంటావా? చూడరా, అవునండి. అది పాపం అని నువ్వు అనుకుంటున్నావు, పాపులారిటీ అని నేను అనుకుంటున్నాను. నువ్వు చచ్చి గీ పెట్టుకున్నా సరే నేను ఈ పెళ్లికి ఒప్పుకోను. అంతే. ఏం పీక్కుంటావు పీక్కు. అయ్యో బాబాయ్, ఏంట్రా? ఎంత కరెక్ట్ గా చెప్తున్నారండి మీరు. లిప్ రీడింగ్ రా. తర్వాత పోకూడదుగా నుండు. అలాగేనండి. ఈసారి నాకు ఇష్టం లేకపోయినా మీకోసం వస్తాను, సరేనా? Thank you so much. ఇది ఇంతటితో ఆగిపోతుంది కదా? అది మీ చేతిలోనే ఉంది.
ఓకే బాయ్ Bye-bye. బాయ్ Bye-bye. థాంక్యూ ఎక్స్క్యూజ్ మీ, ఎటువంటి పరిస్థితుల్లో నువ్వు అబార్షన్ చేయించుకోవద్దమ్మా. వాట్ నీకు నేనున్నాను. ఇడియట్ ఓకే, ఇప్పుడు దొరికావురా. ప్లీజ్ కూర్చోండి. థ్యాంక్ యూ. శ్వేత గారు ఏదైనా సాఫ్ట్ డ్రింక్ తీసుకుంటారా? మర్యాదలు తర్వాత ముందు మ్యాటర్ తెలుసండి. మ్యాటర్ ఏంటంటే ఎవరిని? మిమ్మల్ని నన్ను? వెళ్ళండి. శ్వేత గారు, ఆ రోజు నేను పర్సనల్ అని ఎందుకన్నానంటే అది నా ఉద్దేశం మన ఇద్దరి మధ్య లింక్, సారీ పరిచయం. ఓకే ఓకే ఆ. అది వదిలేయండి. ఆ, కాలేజ్ ఫంక్షన్ లో పెళ్లి గురించి అడిగితే నో కమెంట్ ఎందుకు అన్నారు? అది అంటే ఎస్ అంటే మీరు ఏమంటారో, నో అంటే ఏమంటారో అని చిన్న దీంతో అటు ఇటు కాకుండా అటు ఇటు కాకుండా చెప్పి నన్ను ఎటు కాకుండా చేశారు. Carry on. శ్వేత ప్లీజ్ మీరు అట్లా ఏడవకండి. హలో, అసలు మన ఇద్దరికి పరిచయం దగ్గర నుంచి మీరు నాతో ఏమన్నారో నేను మీతో ఏమన్నానో మళ్ళీ ఒకసారి అనుకుందామా? ఆ రెస్టారెంట్లో మీరు ఎన్నిసార్లు రీవెంట్ చేసి ప్లే చేసినా మ్యాటర్ లో మార్పే ఉండదు. మీ వల్ల తప్పు జరిగిపోయింది. సరేనండి, నా వల్ల తప్పు జరిగిపోయింది. ఐఎమ్ వెరీ సారీ. ఇక నుంచి మీరెవరో నేనెవరో, మీకు నాకు రామ్ రామ్. ఇక మీరు బయలుదేరండి ప్లీజ్. సిద్ధు నువ్వేడే బాబు, ఏం చేస్తున్నావు ఇక్కడ? క్యాసెట్. ఏం క్యాసెట్? ఏదో క్యాసెట్. తీసుకెళ్ళు. హ్యావ్ ఎ నైస్ టైం. నైస్ టైం సార్. సరే వెళ్ళండి, హ్యావ్ ఎ నైస్ వెళ్ళండి నైస్ టైం సార్. ఎడవా. పడిపోతా ఉంటే ప్లీజ్. రవి రవి పిన్ని రవి అడి వాడు ఇంకా రాలేదురా. అదేదో టీవీ కంపెనీలో పనిచేస్తున్నాడుగా, అక్కడ ఆల్సో ఏ ఉంటుంది. టైం 10 అయినా ఇంకా టీవీ కంపెనీలో నట్ ఫిట్టింగ్ ఏంటి పిన్ని? పిన్ని నాకు బాగా ఆకలిస్తుంది కానీ నాకు అన్నం పెట్టిన తర్వాత వచ్చేటాళ్లే. నేను వెళ్ళి వడ్డిస్తా గానీ ఈ మధ్య దొంగలు పెడుతున్నారట, ఆ తలుపేసిరా. దొంగల నా గురించి నీకు తెలియదు పిన్ని. దొంగలు, రౌడీలు, గూండాలు ఎవరొచ్చినా సరే నక్కల అరిచి, కుక్కల కరిచి, కాళ్ళు చేతులు విరిచి టోటల్ గా టైట్ ఫిట్టింగ్ చేసేస్తానంతే. ఏంటి? ఏమైంది? ఎందుకలా వణుకుతున్నావు? తెయ్యమా పెడుతుకుంటా నిన్ను? రేయ్, ఏమిట్రా ఈ అల్లరి? ఆ? అసలు నిన్ను ఏం జరిగిందంటేనమ్మా? నీ ఉద్యోగం పోయి ఉంటుంది. అరే ఎలా కనిపెడతావమ్మా? మెళ్ళ తాయితే ఉందా? నువ్వు ఇలా దసరా వేషం వేసుకుని దొంగోళ్ళ ఇంట్లో దొరబెడితే దాని అర్థం అదేరా. అది కదమ్మా. నేను ముందే కనిపెట్టేశారవి. అమ్మ భయపడుతుందో లేదో అని టెస్ట్ చేశానంటే. అలాగా? మరి వంటింట్లో ఏంట్రా డమాల్ సౌండ్, మొహం మీద పిండి? నిన్ను భయపెడతా. ఆహా, ఏది మొహం చూపించు. నమస్కారం అండి. ఎలా ఉందండి మన మరమ్మత్తు? నట్టు ఫిట్టింగ్ లాగా బ్రహ్మాండంగా ఉందండి. మీ ఫేస్ చూస్తుంటే జీతం పెంచేట్టు కనపడుతున్నారేంటండి? జీతం పెంచడం కాదు, మాత్రం కొట్టాలనిపిస్తారు. ఏమైంది సార్? కారు బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. ఇంకాస్తుంటే నాకు చెప్పి నేను చచ్చుండేవాడిని. సమయానికి ఈ అబ్బాయి వచ్చాడు కాబట్టి సరిపోయింది. ఈ అబ్బాయా? ఈ అబ్బాయి మా పిన్ని కొడుకండి. మన షెడ్డుకి సంబంధించిన కార్లు ఏమైనా ప్రమాదంలో పడితే రక్షించడానికి స్పెషల్ గా నేనే అపాయింట్మెంట్ ఇచ్చానండి. ఫ్లయింగ్ స్టార్ట్ అయిపోయింది. నీ కోతలో నువ్వు ఆ చెడిపోయే కారు సంగతి చూస్తావు. వెళ్ళు. అలాగే సార్. అడుగు వచ్చాడు. ఈడోడు పిట్టల దొరలో వచ్చి పోలీస్ కుక్కల బాసం చూస్తున్నాడు. కుక్క గిక్క అనకు, తేడా వస్తే హోటల్ ని ఎర్రగొట్టేయగలడు. హెల్త్ ఇన్స్పెక్టర్. హెల్త్ ఇన్స్పెక్టరా? అయ్య బాబోయ్, ఇప్పుడు ఏం చేస్తాడంట? పరిసరాలను పరీక్షించి నీట్నెస్ ని బట్టి మార్కులు వేస్తా. 100కి 100 మార్కులు వస్తే పాస్, లేదంటే ఫెయిల్. వేసేస్తా. సార్ నమస్కారం. హాయ్ రవి, హౌ ఆర్ యు? ఫైన్ సార్. ఇంతకి ఎలా ఉంది హోటల్? ఇక టిఫిన్ టిఫిన్ అది బానే ఉందండి, కాకపోతే సాంబార్ లో ఏంటా సీక్రెట్స్? పిల్లి బెల్లి ఏమైనా సాంబార్ లో ఈదుకుంటూ వచ్చాయా? చెప్పు, చేసేస్తా ఫెయిల్, వేసేస్తా సీల్. అబ్బే అదే లేదండి, కాకపోతే సాంబార్ లో కాస్త ఉప్పు తగ్గిందంతే. ఓ, అంతేనా? ఆ? ఏంటా బల్ల మీద డాగు, డాగు మీద ఈగలు? ఆ? ఇవి ఈగలే, కానీ కలరా సరఫరా చేసే ఈగల్లో ఉన్నాయి. మార్కులు తగ్గించాయి. సార్ అవి ఈ పిల్ల పెంపుడు ఈగలండి. పెంపుడు ఈగల? అవునండి, కొంతమంది కుక్కలు మొక్కలు పెంచితే నేను ఈగల దోమలు పెంచుతాను. ఎంత ముద్దొస్తున్నాయో. నెక్స్ట్ నేను చేయాలి. మీరు టిఫిన్ ఎర్రగొట్టాలండి.
ప్లేట్లు పరిశుభ్రంగా ఉన్నాయి, టిఫిన్లు తిరుమలగా ఉన్నాయి. ఇక హోటల్ ఓనర్ పరిశుభ్రత చెక్ చేయాలి. మా ఎక్కి చెక్కింగ్ ఏం చేస్తారండి? రోజు శుభ్రంగా సూపర్ తో ఒళ్ళుతో వేసుకుంటుంది. తెలుపు మూతి మీద సీల్ వేస్తా. నువ్వు చెప్తే నేను నమ్మాలా? నాకు నమ్మకమైన వాళ్ళు చెప్తే నేను నమ్ముతా. రవి, నువ్వంటే నాకు నమ్మకం ఉంది. నువ్వు చెప్పు, నేను నమ్ముతా. నువ్వు చిట్టమ్మ చెక్ చేయి, నేను టిఫిన్ చెక్ చేయి. నాకు వదిలేయండి, ఎర్రగొడతా. ఏంటి ఆ? ఏంటి అంటున్నావేంటి? కదిలితే మార్కులు తగ్గించేస్తాను, సీల్ వేసేస్తాను. బ్రహ్మాండం, పూరి బ్రహ్మాండంగా ఉంది. నువ్వు ప్రొసీడ్ రవి. ఇక్కడ ఏదో నల్లగా అంటుకుంది ఏంటి? అది మసి తుడిస్తే పోతుంది. నువ్వు కదలకో, మార్కులు తగ్గించేస్తాడు. అయితే నువ్వే తుడు. నాకు వదిలే, నేను ఎరగొడతా కదా. ఇక్కడ ఎవ్రీథింగ్ క్లీన్. ఇక్కడ ఎవ్రీథింగ్ క్లీన్. ఓకే రవి, నేను 5 స్టార్ హోటల్ చెక్ చేయడానికి వెళ్తున్నాను, వస్తా. మీరు ఎరగొట్టేయండి. ఇక్కడ నేను బెదర కొడతా. రే బాబ్జీ, ఇదేంటి ఇలా అయిపోయావు? ఏంటో మురుకుతున్నా? హెల్త్ ఇన్స్పెక్టర్ గారు, ఇదేంటండి ఇది కొత్త టైప్ చెక్కింగ్? చెకింగ్ కాదు, ఆసుపత్రిలో బెడ్ బుకింగ్. నిన్న సారా కొట్టు దగ్గర తప్పు తాగి వాగుతుంటే చక్క పట్టుకునేసరికి నిజం చెప్పేశాడు. ఇప్పుడు కుక్కలా కట్టి తాళం వేశాను. ఇదిగో. ఏమే చిట్టి, ఇది అన్యాయమే. పాపం వాడి మొహం చూడండి. అన్యాయమా అల్లం చట్నీయా? అడ్డమైన చెకింగ్ చేసి పేకులు దాకా తింటాడు ఈ మాయదారి వెధవ. ఈ నడ్డు పెట్టుకుని నువ్వు మీద కొంచెం ముద్దలు పట్టావా? ఇదిగో చెక్. వస్తున్నా, వచ్చి మీ ఇద్దరు పని చెప్తా. ఏయ్, వాడు పట్టుకోరా. గురువు గారు మన సంగతి వివరించు. మనిషి ఎలా కనపడుతున్నాడు అనుకున్నారా? కుళ్ళ పొడి చేసి దడదలు ఆడించేస్తాడండి. నీ కోతలో నువ్వు మరి ఎక్కువ చెప్పకరా నమ్మరు. సరే గురుగారు, మీ అమ్మాయి ఇప్పుడు ఎక్కడ ఉన్నారో కొంచెం డీటెయిల్స్ చెప్తారా? మన గాజువాక సెంటర్ లో పోస్ట్ ఆఫీస్ దగ్గర. దాని పక్కన పెద్ద బిల్డింగ్ ఉంది, అందులో ఆఫీస్ అండి. అది కదయ్యా, ఆ పక్కన హోటల్ లేదు? చిట్టమ్మ హోటల్ ఉంది, దాని పక్కన. ఆ హోటల్ అమ్మాయిదే. అంటే సిట్టమ్మ మా అమ్మాయే. గ్రీజ్ పడిందా? కాలు జారింది? కాల్ తోటం కదండి బాబు, గుండెలు లటుక్కున కింద జారింది. పైకెత్తు బాకు. హోటల్ బోర్డు పెట్టిన దగ్గర నుంచి ఆ వెధవ వచ్చి నానా అలరీ చేస్తున్నాడంట. వాడికి తోడు కేతిగాడు ఒకడు. హెల్త్ ఆఫీసర్ పేరుతో ఈ రాజకీయాలు వచ్చి. అబ్బే, రాస్కెల్ అయి ఉండండి. హెల్త్ ఆఫీసర్ ని తీసుకొచ్చాడంటే వాడు ఖచ్చితంగా మీ అమ్మాయిని లవ్ చేసే జెంటిల్మెన్ అయి ఉంటాడు. నువ్వేంటయ్యా వెళ్ళి 4 వాయించమంటే లవ్ గివ్వు జెంట్లమని అంటున్నా? ఈ మాత్రం దానికి వాయించడం దేనికండి? చిన్న వార్నింగ్ లెటర్ ట్రాన్స్ఫర్ చేస్తే వాడు దర్దలాడుతూ మన దారిలోకి వచ్చేస్తాడు. ఏంటి వార్నింగ్ ఇవ్వమంటావా? ఇంకా నీకు చేత కాకపోతే తప్పుకో. వాడి సంగతి నేను తెలుసుకుంటా. ఏం మాట్లాడతాను మీరు ఎందుకండి? నేను చూడరా? నా వదిలేయండి. అలాగే. చిట్టి, చిట్టి, అమ్మ దొంగ, ఇక్కడున్నావా? చిట్టి అంటే చిట్టి, మొహం చిక్కిపోద్ది. వెళ్ళు వెళ్ళు. సోదరా, ఇక్కడున్నా. అదే నన్ను తను పడిపోతుంది అన్నావు. తను తిక్క కుదిరింది. రేపు ఎవరు? మా గురువు గారు అమ్మాయిని అత్యాస్తాలు ఇచ్చేస్తారంటావా? ఏ గురువు గారు అమ్మాయి? నేనేదో నా చెట్టు కోసం వస్తే. అదే ఆ సంగతి తెలుస్తారా? ఈ అబ్బా నిజంగా కొత్త వెంట చెప్తాను. అయ్య బాబాయ్, క్షమించే గురు. అయ్య బాబాయ్, నన్ను చూసుకుంది కళ్ళ. ఎవరు? అయ్యో! ఆడెప్పి! నేనేం చేయకండి. నన్ను తన్ను. ఎలాగా? అయ్యో, కాళ్ళు ఇరుక్కుపోయినాయి. కాళ్ళు ఇరుక్కుపోయినాయి బాబాయ్. గుర్తు పట్టుకో. వామ్మో, వీడు చెట్టుకి ఎలాడి గొంతు పిసుతున్నాడంటే ఈడేదో పెద్ద రౌడీ అంటాడు. రే బాబీ, ఏమైందిరా? ఆ అమ్మాయి చూస్తుంది, నన్ను కొట్టు. కొట్టు. 2 నిమిషాలు ఓపిక తెచ్చుకోరా. బాబ్జీ, రే బాబ్జీ,
అయిపోయావుట్రా నన్ను అర్ధంతరం కుదిసి వెళ్ళిపోతావా రే బాజీ నేను ఎక్కడున్నాను బాబు? రే బాజీ కొంచెం ఓపిక తెచ్చుకోవడం మనం అనుకున్న పని పూర్తి అయిపోతుంది ఇంకా నీ పని అవ్వలేదా బాబు? నా పని అయిపోయింది. రే బాజీ అక్కడ బొమ్మ పెట్టాను రా ఆ బొమ్మతో చిన్న పని ఉంది అది చేస్తే పని పూర్తి అయిపోతుంది ఇద్దరున్నారేంటి? అడుగో నీ ఇష్టం ఆడుకో తల పగిలిందండు కుదిరింది. రౌడీ గారు, అయ్య బాబాయ్ ఏమిడొస్తుందేంటి? మీతో మాట్లాడదామని. వద్దు, ఎవరైనా చూశారంటే మన ఇద్దరం కలిసి కుమ్మక్కై ఈ దౌర్జన్యం చేశారనుకుంటారు. థ్యాంక్స్ చెప్దామని. వద్దమ్మా, రేపు మాట్లాడుకుందాం. థ్యాంక్స్, నువ్వు వెళ్ళిపో. సరేలేండి. వెళ్ళమ్మా. బాసు ఎక్కడ బాసు కనబట్లేదు? అయ్య బాబాయ్ చెప్పు గురు, వీడికి తెలియకుండానే చెప్పు కొట్టేమంటావా? వీడి ప్యాంట్ ఇప్పకుండానే డ్రాయర్ కొట్టేమంటావా? లేకపోతే ఈవిడిది మరి మంతా పెట్టుకోవద్దు. ఎవడు బాబు ఈ జంతర్ మంత్ర గారు? చిన్న కత్తిరిగాళ్లే జైల్లో ఉండగా వీడు నాకు శిష్యుడు. అది మన పొజిషన్. ఇప్పుడు మన డ్రామాలో వీడికి ఒక చిన్న క్యారెక్టర్ ఇచ్చా. సింపుతా. ఇప్పుడు నువ్వు చేయాల్సిందల్లా 2 నెలల క్రితమే వీడు మీ ఆఫీస్ లో లారీ డ్రైవర్ గా చేరినట్టుగా నువ్వు మేనేజ్ చేయి. ఆ తర్వాత జరగాల్సిన ఏమిటో మేం మేనేజ్ చేస్తాం. ఈ మధ్య మన ఆఫీస్ కి ఆ జగన్నాథం రావట్లేదేంటి? బెదరగొట్టేసావు కదటయ్యా, దాంతో ఎక్కడికైనా పడిపోయి ఈసారి బెదరగొట్టం కాదు, కొల్లబొడి చేసి ఫినిషింగ్ చేస్తా. మాట్లాడకయ్యా, ఎవరైనా వింటారు. ఎక్కడా ఓనరు? ఎక్కడా ఓనరు? అడు బాగా కొవ్వెక్కి కనపడుతున్నాడు. ఈడరా ఓనరు? ఇది గోడిసారేంట్రా? అవునరా, మనకు కనపడతానే ఉంది కదా ఎవరికి బలిసిందో. బక్క చిక్కిన మా డ్రైవర్లకి 2 నెలల నుంచి జీతాలు లేకుండా అన్యాయం చేస్తారా నువ్వు? ఎన్నాళ్ళైందిరా కడుపు నిండా ఇంట్లో కూర్చున్నా. ఎవడు వీడు? ఆ కేకలో పప్పులేమిటి? 2 నెలల క్రితమే డ్రైవర్ గా చేరాడు సార్. అయితే మాత్రం కళ్ళు తాగిన కోతులే ఆ గద్దులే. నన్ను కళ్ళు తగిన కోతంటావా? నువ్వేరా నాటు తగిన నక్కవే. పిచ్చి పిచ్చి వాగే ఉంటే పెచ్చు లేచిపోద్దాం అనుకున్నావా? పెచ్చు లేచిపోవడం అంత ఈజీ కాదండి. ఈ నారాయణ గారు లారీ వ్యాపారం అడ్డం పెట్టుకుని ఏ భాగవతాలు చేస్తున్నాడు. 100 గ్రాములు వేస్తున్నానంటే అన్ని బుళక్ 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 మరి కక్కేస్తానండి. నువ్వు కక్కడం కాదురా, మా నారాయణ గారు తలుచుకోరంటే నిన్ను ఏం చేస్తాడండి? లారీ తగ్గుతూ చంపేస్తాడా? చంపేమండి. కమాన్, లారీ లాంటి బాడీ ఉంది గుద్దు. నీకట కోరికది చెప్పు, ఇప్పటికిప్పుడు లారీతో గుద్దు చేస్తాం. ఏంటి లారీతో గుర్తు చేస్తారా? ఏడ్చోలేరా, నీ ముఖానికి లారీ కూడాను. చిన్న కారు చాలు ఫట్మంటావు. లారీతో చంపుతాడు, కారుతో చంపుతాడు అని అరుస్తావు, అందులో వింటున్నాను. అంకు మనం ఏమాత్రం తగ్గకూడదు, మన ప్రెస్టేజ్ నిలబడాలి. ఏంట్రా కోసుకొస్తున్నావు? ఏంట్రా వాగుతున్నావు? నీకు ధైర్యం ఉంటే లారీ పడుకో. అంకు నువ్వు లారీ ఎక్కువ, నేను రైట్ కింద. లేపేస్తా. ఏమనుకున్నావు? ఆ సంగతి తెలీదురా నీకు? నేను నీకు చెప్పిన అర్థమైంది కదా? ఏం అర్థం కావటం సోదరా? ఈ కంగారులో నువ్వు చెప్పింది ఒక్క ముక్క చెవికెక్కలేదు. ఇప్పుడు సరిగ్గా చెప్తాను, అర్థం చేసుకో. ఈ దారెంబడి నారాయణ కారు వేసుకుని వస్తాడు. నేను నిన్ను తోసేస్తాను. నువ్వు ఇక్కడి నుంచి కొబ్బరి బోనంలా బానెట్ మీద పడతావు. అక్కడి నుంచి దొర్లి కింద పడి గావు కేక పెట్టి చావు యాక్టింగ్ చేస్తావు. దట్స్ ఆల్. ఇంకా యాక్టింగ్ ఎందుకయ్యా? ఆయన కంగారులో కారు నా మీద నుంచి పోనిస్తాడు. ఆ తర్వాత ఒరిజినల్ యాక్టింగే. అయ్యో, ఏంటిది? బ్లడ్. అలాగే దూకినప్పుడు బానెట్ మీద అబ్బా, ఈ బ్లడ్ చల్లి. मुझे पहचानो कहाँ से आया मैं हूँ कौन रे दीवानो मुझे पहचानो कहाँ से. ఇదిగో లెక్కల బంతులు, ఆఫీసు పనులతో పాటు మన వాళ్ళందరికీ లలిత కళ్ళు ప్రాక్టీస్ చేయడం మంచిదని చెప్పి అందరినీ ఆడాపాలతో ఖుషి చేస్తావా? ఓ మై మ్యాడ్. ఎవడ్రా నువ్వు? కళ్యాణ బాబు, ఆ, వీరు మీతో ఏదో మాట్లాడాలనుకుంటున్నారు. కొన్ని ప్రశ్నలు వేస్తారట. ఓహో, ఇడుదా. ఏమిటి నీ కహాని చెప్పు. కహాని నేను చెప్పటం కాదు బాబు. ఆ. నేను నిన్ను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, నువ్వు నాకు సమాధానాలు చెప్పాలి. అడుక్కో. చేత్తో కాదు బాబు, ఆ. నోటితో. అలాగే అడుక్కో.
అడుక్కుంటాను. అడుగా. అడుగుతాను బాబు. ఉదయం లేవగానే నీకేమనిపిస్తుంది? ఎవరికైనా ఏమనిపిస్తుంది? పొద్దునే బాత్రూమ్ గడాలనిపిస్తుంది. నీకు ఇంకా వేరే ఏమైనా అనిపిస్తుందా? నా గొడవ ఎందుకులే బాబు. మధ్యాహ్నం నీ ఆలోచన విధానం ఎలా ఉంటుంది? అవకాశం ఉంటే ఓ బీరు కొట్టి భోంచేసి బొజ్జో అనిపిస్తుంది. నీకేమనిపిస్తుంది? నా గొడవ ఎందుకులే బాబు. రాత్రిపూట నైట్స్ నీ వైఖరి ఎలా ఉంటుంది బాబు? మందు కొట్టి మంచి ఫిగర్ దొరికితే సెటప్ అయిపోవాలనిపిస్తుంది. నీకు అదే అనిపిస్తుందా? నా గొడవ ఎందుకులే బాబు. మన దగ్గర విషయం వద్దు, డీటెయిల్స్ వద్దులే బాబు. ఓ మై మ్యాడ్. ఏంట్రా నాతో మాట్లాడుతూ లెక్కల మాస్టర్కి సిగ్నల్స్ ఇస్తున్నావు? బాక్స్ బద్దలవుద్దంతే. వద్దు బాబోయ్. అరే నిజంగానే బాక్స్ ఉంది. చెప్పు ఎక్కడికైనా చేరాయాలా? ఇధర్ కా మాల్ ఉధర్, ఉధర్ కా మాల్ ఇధర్. మన బిజినెస్ అంతా 50-50. వద్దులే బాబు, నాకున్నది ఒకటే బాక్స్. ఏంట్రా సుత్తి తీసి గోడ మేకులు కొడతావా? కాదు బాబు, నీ మోకాలు ఇలా పెట్టమ్మా. దేనికి? చెప్తా. పెట్టు. నేను చెప్తాగా. అది బాబు, మీరు కొంచెం దూరంగా ఉండండి. మీరు కూడా కొంచెం దూరంగా ఉండండి. గాలి రావాలి కదా. బాబోయ్, నన్నే కొడతావరా? నన్నే కొడతావరా? ఇంతకీ మీరెవరు తండ్రి? నేను డాక్టర్ని తండ్రి. డాక్టర్ వా? అవును, మెంటల్ డాక్టర్ని తండ్రి. నీకు పిచ్చి పట్టిందని మాధవయ్య గారు చెప్తే టెస్టింగ్ చేద్దామని వచ్చా. నాకు పిచ్చని ఎవరో చెప్తే చెకింగ్ చేస్తారు. అరే నిన్ను ఇలా కాదురా. అదే బాస్, ఒక్క నిమిషంలో నీ ఒళ్ళు నొప్పులన్నీ మటుమాయం అవ్వాలంటే నా దగ్గర పవర్ఫుల్ మెడిసిన్ ఉంది కర్మే. ఇంగ్లీష్ మందు. అది తీసుకుని ఇన్ని గోరువెచ్చని నీళ్లతో కలిపి ఫట్మని కొట్టావంటే కర్మే, తెల్లవారేసరికల్లా ఒళ్ళు పువ్వులా తేలిపోతుంది కర్మే. మరి ఇంకేమిట్రా పవర్ఫుల్ మెడిసిన్ అంటున్నావు, నిమిషంలో నిప్పులని మాయమైపోతాయి అంటున్నావు. మరి అదేవ్వకుండా అమ్మమ్మలు నాయనమ్మలాగా ఈ కాపడం ఏమిట్రా? ఇస్తాను గారు కర్మే, కొట్టకూడదు. మరి రే మందిచ్చే వైద్యుని ఎవరైనా కొడతారా? నువ్వు డెఫినెట్ గా కొడతావు గురువు కర్మే. కొట్టను. కొట్టు. ఒట్టు. ఈ మాట మీద ఉండు, ఇప్పుడే తీసుకొచ్చేస్తారు కర్మే. థ్యాంక్స్ రా. ఇదేమిట్రా ఆ మందులో ఉంది? ఆ మందే మరి కర్మే. చెప్పు తీసుకుని కొడతాను రే. ఎరా నీ కంటే ఎలా కనిపిస్తాను రా? తాగుబోతులా ఉన్నావా? నువ్వు కొడతావని నాకు తెలుసు కర్మే, అందుకని నీ దగ్గర ఒట్టేయించుకుంటా. తాగురు, ఆతులు దేవుడు. తాగే గురు. తాగే గురు. ముసుకురు కొద్దిలో పోసేసుకో గురు. అంతే తాగే. ద్వితీయ యజ్ఞం తాగడం కూడా కర్మే. తాగే కర్మే. తాగే కర్మే. తాగేసావు కర్మే. రే బ్రహ్మానందం. ఏంటి బాస్? నేను ముచ్చటగా 3వ పెగ్గు తాగాలనుకుంటున్నాను. నీ ఉద్దేశం ఏంటి? అమ్మో, ఓవర్ అయిపోద్ది బాసు. కర్మే. ఒంటికి తగిలిన గాయాలకి నువ్విచ్చావు, గుండెకు తగిలిన గాయానికి నేను పుచ్చుకోవాలనుకుంటున్నాను. రాయ్ స్టడీ. ఓకే. అయ్యి బాబాయ్, ఏమే రేఖ? ఎవరా? నువ్వేనే శశిరేఖ? నా ముక్కు మీద ఇలా వేలు పెట్టి ఇలా చూపించి పోలీసుతో నన్ను కొట్టిస్తావా? నేను బాసు, నీ ఫ్రెండ్ ని. నువ్వు ఉండే పేట ఏది? రాయపేట. ఎక్కడుంటున్నావే? ఉమెన్స్ హాస్టల్లో. రూమ్ నెంబరు 22. చూసుకో, రేపు నీ హాస్టల్కి వచ్చి నిన్ను చెడు కూడా ఆడేస్తానే అనుకున్నావు. స్టడీ. ఓకే. స్టడీ. ఓకే. స్టడీ. ఉమెన్స్ హాస్టల్ రూమ్ నెంబర్ 22. ఏమే శశిరేఖ, నీ అడ్రస్ ఏమని చెప్పావు? రాయపేట, కస్తూర్బా ఉమెన్స్ హాస్టల్ రూమ్ నెంబర్ 22. కరెక్ట్ కరెక్ట్.
అమ్మో ఈ పిల్ల ఎదురొచ్చిందండి కర్మయ్య. భయపడతావు ఏమిట్రా? భయపడకేం చేస్తాం కర్మయ్య? పోలీసులు పిలిపించి వరుసలో నిలబెట్టి మొహమ్మద్ వేలుపెట్టి గుర్తుపెట్టి కొట్టించే కార్యక్రమం పెడుతుందేమో కర్మయ్య. పోలీస్ దెబ్బలతో నిండా మునిగిన వాళ్ళం మనకు చలేమిటి? రా చెప్తాను, కర్మయ్య రా చెప్తా. కర్మయ్య ఏమిటండి, ఏమిటి మా ఇంటి ముందు మకం పెట్టారు? రాత్రి మేము హాస్టల్లో గొడవ చేశామని మళ్ళీ పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా? ఏది రానివ్వండి పోలీసుల్ని, మాకు భయం ఏమిటి? ఇప్పటికే పోలీసు లాఠీ దెబ్బలతోటి ఒళ్ళంతా గట్టిపడిపోయింది. ప్లీజ్ నేను చెప్పేది వినండి. పోనీ విందాం గురు. కర్మయ్య మొదలెట్టండి. ఐ లవ్ యూ. కంగ్రాచులేషన్స్ బ్రహ్మ. ఆ అమ్మాయి నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నందుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అమ్మో నా వల్ల కదా కర్మయ్య, నా వల్ల కదా కర్మయ్య. హాయ్ కళ్యాణ్. హలో చిలకల పూడి. వీడెవడు మన ప్రాణానికి పెద్ద తెలిసినట్టు వాగేసి నిన్ను నరకాలి. నేను ఫ్రెండ్ అని ఊరుకుంటే నువ్వే అనుకుంటామని వెధవ అనిపించుకుంటామని ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయావు. వాళ్ళే. హలో విఆర్ బొంగరాల కుప్పిగత్తులా. ఎన్నాళ్ళంగా మిమ్మల్ని చూసి, మిమ్మల్ని చూస్తుంటే నాకు ఎంత ఆనందంగా ఉందో. ఐ నెవర్ ఫర్గెట్ దోస్ డేస్. కెనాట్ ఫర్గెట్ రా. అబ్బా ఎంత ముద్దొస్తున్నావు, అబ్బా ఎంత ముద్దొస్తున్నావు. చిలకలపూడి, అమెరికాలో మా బాబాయ్ తమాషగా నీ దగ్గర ఒక వాచి కాజేశారా అన్నావు. గుర్తొచ్చింది. తమాషాకని తీసుకున్నాడు. ఎక్కడ పెట్టుకున్నారా వాచి? చిలకలపూడి, మా కుప్పిగంతుల అమెరికాలో ఏదో క్లబ్ లో నీతో ఉంగరం బెట్ కాసి. బెట్ట? అవును, నువ్వే బెట్ కాసేవు. ఇచ్చే. నేను కాదు బాబు, బంగారాలు గారు. ఎందుకు రా అబద్ధం? ఉంగరం కోసం ఇచ్చే. ఏంటి నన్ను వెధవ అంటావా? నువ్వే వెధవ 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 వెధవ. అవును రే, ఒకసారి మీకు నేను ఎయిర్పోర్ట్ లో సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చాను, గుర్తుందా? అప్పుడు నీ ఉత్తరం నేను పట్టుకెళ్ళలేదే. అది కాదురా, అప్పుడు నన్ను గొత్తె మీద కొట్టి పట్టుకొని చూద్దామని ఫ్లైట్ ఎక్కి పారిపోయారు, గుర్తుందా? మరి ఆ బాకీ నేను తీర్చుకోవద్దా? నవ్వుతూ తీర్చేసుకో. తీర్చుకుంటా తీర్చుకుంటా. ఇక చాలేరా, ఇక్కడే ఉంటావు కదా, ఇక రోజు కొట్టుకోవచ్చు. వీడు నా స్పెన్సర్ చుట్టాలు కొట్టేసి మరీ వీడు మనల్ని నిలువునా దోచేసుకుని డిప్పకాయలు కొత్తెమలు జల్లకాయలు ఇచ్చేస్తాడు. వీడు అసలు మనకు తెలియదండి బాబు అని చెప్పేద్దాం. అలా చెప్పేస్తే మొత్తం మన ఫారెన్ కథ అంతా అబద్ధం అంట. నువ్వు వీళ్ళ పని బాగానే పెట్టావు. ఇంట్లో ఇంకో శాల్తీ ఉంది, మా బామ్మర్ది గోపిగాడని. వాణ్ణి ఒక కంట కనిపెట్టు. ఆ సంగతి నేను చూసుకుంటా కర్మయ్య. అది నమస్కారం బాబు. గాడ్ బ్లెస్ యూ. ఈ కాలేజ్ స్టూడెంట్స్ అలరి మరీ ముదిరిపోయినట్టుంది. ఈ రోజు కొత్త ఉందండి, ఈ రోజు ఉండేదేగా. శుభోదయం. ఈ రోజైనా మొట్టమొదటిసారి కళాశాలకు రావడం. నా సంగతి అలా ఉంచండి. ఇందాక నుంచి గమనిస్తున్నాను, ఏమిటి మీరు చేస్తున్న పని? పవిత్రమైన అధ్యాపక వృత్తిలో ఉండి విద్యార్థులకు మీరు నమస్కరిస్తున్నారా? ఇది అత్యంత జుగుప్సాకరం. అచ్చారు అవన్నీ మన రోజుల్లో గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు అని, అవి అప్పట్లో. డేవిడ్, మ్యాచ్ బాక్స్ చూసారా? శిష్య బ్రహ్మ శిష్య గురు శిష్య దేవో మహేశ్వర. ఇప్పట్లోను ఇది అత్యంత హేయము, ఈ కళాశాలకే కళంకము, గురుకుల వ్యవస్థకే అవమానము. దీనిని ప్రతివాద భయంకర చండ ప్రచండ మూర్తి సహించడు కాక సహించడు. అలాంటి వాడే తట్టుకోలేకపోతే ఇక సామాన్యుల మాట ఏమిటి? రైలు కింద పడినా చస్తారు కానీ వీళ్ళ చేతుల్లో మాత్రం చచ్చేటావును. అయ్యా, నేను రాజీనామా చేస్తున్నాను. అదేమిటండి, ఉదయంగా వచ్చి జాయిన్ అయ్యారు, మళ్ళీ సాయంత్రం రిజైన్ చేసేస్తున్నారేమిటి? రేపు రాజీనామా చేసేందుకు ఆయన ఉండరు గనక, ఆసుపత్రిలో ఉంటారు గనక. ఈ కాలేజీలో ఉద్యోగం చేశాకంటే కాఫీ హోటల్లో కప్పులు కడుకుని బతకడం మేలు. అయ్యా, మీకు ఒక దండం. మాస్టర్ గారు, మాస్టర్ గారు, మాస్టర్ గారు ఆగను. వచ్చిన ప్రతి లెక్చరర్ ఒక్క రోజులో వెళ్ళిపోతున్నాడు. కొత్త వాళ్ళు అసలు ఇక్కడికి రాము అనేస్తున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. సి సార్, మాకిది నేటివ్ ప్లేస్, అంటే సొంత ఊరు కనుక వేరే దారి లేదు గనుక ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని మేమంటే ఇక్కడ ఉద్యోగాలు చేస్తున్నాం కానీ తెలిసి తెలిసి ఇక్కడికి ఎవరు వస్తారండి ఉద్యోగాలు చేసేందుకు? నెవర్. ఎంతో గొప్ప భవిష్యత్తున్న
ఈ విద్యార్థుల్ని తీర్చిదిద్దాల్సిన మనం చేతగాని వాళ్ళలా ఇలా చూస్తూ ఊరుకోవలసిందేనా? మాస్టర్ అంటే గౌరవం లేక, జీవితం అంటే విలువ లేక, విద్య అంటే లక్ష్యం లేక రౌడీలుగా తయారవుతున్న ఈ విద్యార్థి లోకాన్ని బాగు చేయడం ఎవరి వల్ల సాధ్యం కాదండి. వీళ్ళని బాగు చేయడానికి ఏ మహాపురుషుడో ఎక్కడి నుంచో దిగి రావాలి. అయ్యా, తమరు రాజకుమార్ నమ్మలేనా? అవునండి. వెల్కమ్ టు మై గ్రేట్ హీరో. వెల్కమ్ వీరా, సకల కళాధర, ఘన స్వాగతం. నేను ఇప్పుడు ఈ కాలేజీకి వచ్చింది స్టూడెంట్స్ కి తెలుగు పాఠాలు చెప్పడం కోసం. నిజమే, మరి? యు ఆర్ రైట్. ఇక్కడికి పాఠాలు చెప్పడానికి వస్తున్నారు అంటే ప్రాణాలకు తెగించిన వీరులైనా అయి ఉండాలి, లేకపోతే జీవితం మీద దృష్టి పెట్టిన జీవులైనా అయి ఉండాలి. ఇంతకీ మీరు ఏ టైపు? నేను ఏ టైపో మీకు ముందు ముందు తెలుస్తుంది. ఇంతకీ మీరంతా ఏ టైపో? ఏ విద్యార్థి ఏ టైపులో మమ్మల్ని ఫుట్బాల్ ఆడుకుంటాడో ఆ టైపులో గోల్ అవుతూ ఉంటాం. ఏంటండి ఏ మాత్రం డిసిప్లిన్ లేకుండా? తినబోతు లోతు, తినబోతు రుచి అడగడం ఎందుకండి? పదండి ప్రధానాధ్యాపకుల వారి దగ్గరికి.